నమస్తే వెల్కమ్ టు లియా న్యూస్. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య నీటి యుద్ధం రోజురోజుకి ముదురుతుంది. ఇరు రాష్ట్రాల సీఎంలు స్నేహపూర్వక వాతావరణంలో పరిపాలన చేసినా కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతిపక్షాలు ఈ సమస్యను మరీ తీవ్రతరం చేసి ప్రజల్లో అపోహలు సృష్టించే విధంగా ప్రయత్నం చేస్తుందా అన్నట్టే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అసెంబ్లీలో రేవంత్ రెడ్డి తెలంగాణ ఎత్తిపోతల పథకాన్ని నేను చెప్తేనే చంద్రబాబు గారు ఆపేశారు అనడంతో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతిపక్షాలు దీన్ని తీవ్రతరం చేసి రాయలసీమ ద్రోహి చంద్రబాబు అంటుంది. అలాగే రేవంత్ రెడ్డి ప్రయోజనాలను కాపాడటం కోసమే చంద్రబాబు రాయలసీమకు ద్రోహం చేశారు అని చెప్పి బాగా ప్రచారం చేస్తుంది. మరి తెలంగాణ విషయానికి వస్తే ఇక్కడి ప్రయోజనాలను చంద్రబాబుకు తాకట్టు పెడుతున్నారు అని చెప్పి బీఆర్ఎస్ ప్రచారం చేస్తుంది. అసలు ఈ నీటి యుద్ధం ఏంటి, అలాగే రాయలసీమ ఎత్తిపోతల పథకం ఎవరి వల్ల ఆగిపోయింది, ఎందుకు ఆగిపోయింది, జరుగుతున్నటువంటి ప్రచారాల్లో వాస్తవం ఎంత అన్న విషయాలన్నీ ఈరోజు క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు రాజేష్ అప్సాని గారు. నమస్కారం సార్. నమస్కారం సార్, ఈ నీటి యుద్ధం ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో నడుస్తూనే ఉంది సార్. కానీ ఇప్పుడు బాగా తీవ్రతరమైనట్టుగా అనిపిస్తోంది. ఎందుకంటే ఇక్కడ ముందుగా ముఖ్యమంత్రుల మధ్య అలాంటి సమస్య లేదు, కానీ ప్రతిపక్షాలు మాత్రం దీన్ని బాగా రాద్ధాంతం చేస్తూ ఉన్నాయి. ఏంటి, ఎవరికి ప్రయోజనం దీనివల్ల? నిజంగానే రాయలసీమ ద్రోహి చంద్రబాబు గారు అనుకోవాలా? రేవంత్ రెడ్డి గారు ఈ విధంగా మాట్లాడడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు వాస్తవంగా 2014 ఫిబ్రవరి 20 పార్లమెంటు వేదికగా రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్ట ఆమోదం పొందినాడు. ఆ తర్వాత మే 4 రోజు అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి. ఆ ఎన్నికల ఫలితాలు మే 16 విడుదలైనవి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన ప్రత్యక్షంగా ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆ ముగ్గురు కలిసిన కూటమి అధికారంలోకి వచ్చింది. కేంద్రంలో కూడా అదే కూటమి అధికారంలోకి వచ్చింది. తెలంగాణలో కేసీఆర్ గారి నాయకత్వంలోనే టీఆర్ఎస్ పార్టీ అధికారం దక్కించుకోగలిగింది. ఇక్కడ గమనించుకుంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమ సంస్థగా బిగినైన టీఆర్ఎస్ పార్టీ తర్వాత రాజకీయ పార్టీగా రూపాంతరం చెంది తెలంగాణ సాధించిన పార్టీగా ఎన్నికలకు వెళ్ళినా కూడా ఆ పార్టీకి దక్కింది 60 స్థానాలు మ్యాజిక్ ఫిగర్ అయితే 63 స్థానాలు దక్కాయి. అంటే తెలంగాణ సెంటిమెంట్ అనేది ఏకపక్షంగా ఆ పార్టీకి ఎన్నికల్లో విజయం దక్కించాల. అదే సందర్భంలో ఆ ఎన్నికలకు ముందు తెలంగాణ బిల్లు ఆమోదం పొందే సందర్భంలో వైసీపీ పార్టీ సమైక్యవాదం మా నినాదం అని చెప్పని, సమైకాంధ్రే కొనసాగాలి అని చెప్పని ఆంధ్ర ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ స్టాండ్ తీసుకున్నారు. అయినా సరే ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నికలలో నెగ్గించాల. అంటే ప్రాంతీయవాదం అనేది, ప్రాంతీయపరమైన ఎమోషన్స్ అనేది, ప్రాంతీయవాదం ప్రాతిపదికగానే రాజకీయాల్లో మనగలగాలి అనేది 2014 కన్నా ప్రాంతీయవాదం పీక్గా ఇంకెప్పుడు ఉండబోదు. రాష్ట్ర విభజన, ఉమ్మడి రాష్ట్రంగా 56 సంవత్సరాల పాటు కలిసి ఉన్న రాష్ట్రం 2 రాష్ట్రాలుగా విభజన చెందిన నాటికన్నా ఇంకెప్పుడు ఆ ఎమోషన్స్ ఉండవు. అటువంటి ఎమోషనల్ సిచ్యుయేషన్లోనే సమైకాంధ్రే నా నినాదం అన్న జగన్మోహన్ రెడ్డిని పరిగణలోకి తీసుకోవాలా. తెలంగాణ వేర్పాటువాదం కోసం, అంటే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడిన టీఆర్ఎస్ పార్టీకి కూడా 2018లో ఇచ్చిన నాటి ఏకపక్ష విజయం 2014లో ఇవ్వాల. 2014 నుంచి పాలక పార్టీగా ఆ పార్టీ పనితీరు ప్రాతిపదికగా జరిగిన ఎన్నికల్లో 88 స్థానాలు వచ్చినాయి. కానీ ఆ ఎమోషన్స్ ప్రాతిపదికగా జరిగిన ఎన్నికల్లో 63 స్థానాలే వచ్చినాయి. కాబట్టి అన్ని సందర్భాల్లో ప్రాంతీయవాదము, ప్రాంతీయపరమైన ఎమోషన్స్ ప్రాతిపదికగానే మళ్ళీ తిరిగి అధికారంలోకి రావడానికి ఇదే మాకు దక్కే పాశుపతాస్త్రం అని చెప్పని ఏ రాజకీయ పార్టీ భావించినా కూడా ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనేది కళ్ళ ముందు కనిపిస్తున్న చరిత్ర మనకు తెలుపుతూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో 2014 నాడు 2 రాష్ట్రాలుగా ప్రజలు విడిపోయారు. నైసర్గికంగా ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ని 2 రాష్ట్రాలుగా పార్లమెంటు వేదికగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ద్వారా 2 రాష్ట్రాలుగా పార్లమెంటు విభజించింది. ఆ విభజించిన సందర్భంలో భవిష్యత్తులో 2 రాష్ట్రాల మధ్య ఎటువంటి వివాదాలు తలెత్తకుండా ఉండటం కోసం 2 రాష్ట్రాలకి ఉమ్మడిగా ఉన్న కృష్ణా గోదావరి నదీ జలాల పంపిణీ అంశాన్ని కూడా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు లాంటి ఆ బోర్డులు ఏర్పాటు చేసి వాళ్ళ పర్యవేక్షణలో ఆ బోర్డుల ద్వారా ఏ రాష్ట్రాలకి ఏ ప్రాజెక్టుల వారీగా ఎంత కేటాయింపులు ఉండాలనే అంశాలు కూడా 2014 తర్వాత అవన్నీ కూడా డిసైడ్ అయిపోయినాయి. కానీ ప్రతి సందర్భంలో మాకు అధిక జలాలు కావాలి అని చెప్పనో,
లేదు ఆ పక్క రాష్ట్రం జల చౌర్యానికి పాల్పడుతుందనో, పక్క రాష్ట్రం కరెంటు తయారీ కోసం నీరు ప్రాజెక్టు నుంచి ఎక్కువగా డిశ్చార్జ్ చేస్తుందనో ఏదో ఒక రకమైన ఆరోపణలు అయితే తలెత్తుతున్నది వాస్తవమే. కానీ వీటిని పరిష్కరించుకోలేనంతటి జటిల సమస్యలు కాదు. రాష్ట్ర ప్రభుత్వాల స్థాయిలో, అధికారుల స్థాయిలో కూర్చొని మాట్లాడుకొని ఏ అంశాన్నైనా రిజాల్వ్ చేసుకోవచ్చు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ 2 దఫాలు వాళ్ళ అధికారం చెలాయించిన తర్వాత 2023 ఎన్నికల్లో ఓటమి చెందారు. ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఇంకా ఘోర ఓటమి చెందారు. రీసెంట్గా జరిగిన ఉప ఎన్నికల్లో కూడా వాళ్ళ ఒక్కొక్క స్థానాన్ని కోల్పోతూ ఉన్నారు. కొంతమంది శాసనసభ్యులు వాళ్ళతో విభేదించి అధికార కాంగ్రెస్ వైపు చేరుతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితిలో బీఆర్ఎస్ పార్టీ స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ స్టేజ్లో ఉంది. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా రూపాంతరం చెందిన తర్వాత జాతీయ స్థాయిలో నరేంద్ర మోడీ గారికి, భారతీయ జనతా పార్టీకి మేమే ప్రత్యామ్నాయం అని చెప్పుకున్న కేసీఆర్ గారు ఇవాళ రాష్ట్ర స్థాయిలోనే ఆయన ఎగ్జిస్టెన్స్ కోసం స్ట్రగుల్ చేస్తూ ఉన్నారు. అటువంటి స్థితిలో ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఒకనాడు తెలుగుదేశం పార్టీలో సహచరులు కాబట్టి, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారు శాసనసభ్యుడిగా కొనసాగున్నారు కాబట్టి, ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి ప్రయోజనాలు కాపాడటం కోసం తెలంగాణ నీటి ప్రయోజనాన్ని త్యాగం చేస్తున్నారు, ఆంధ్రప్రదేశ్కు దారబోస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ జలదోపిడీకి పాల్పడుతుంటే అడ్డుకునే ప్రయత్నం చేయడం లేదు అని చెప్పని తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ ప్రాంతీయపరమైన ఎమోషన్ పెంచాలని చెప్పని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే 2023 నవంబర్ 30 తారీఖు రోజు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి. అసెంబ్లీ ఎన్నికలు జరిగిన రోజు ఈ తెలంగాణ ప్రాంతీయవాదాన్ని పెంచి తద్వారా కేసీఆర్ గారికి ఎన్నికల్లో లబ్ధి చేకూర్చడం కోసం జగన్మోహన్ రెడ్డి తెల్లవారుజామునే ఎన్నిక రోజు ఉదయాన్నే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వందలాది మంది పోలీసులు నాగార్జున సాగర్ డ్యామ్ మీదకి పంపించి ఏదో పక్క దేశం మీదకి బోర్డర్ క్రాస్ వెళ్ళి దండయాత్ర చేసి అక్కడ ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నట్టుగా ఆ రోజు నాగార్జున సాగర్ డ్యామ్ని స్వాధీనం చేసుకున్నట్టుగా ఒక హంగామా సృష్టించాడు. అరే చూసావా, ఎన్నికల్లో కేసీఆర్ లేకపోతే అసలు మన తెలంగాణ పరిస్థితి ఏంటి అని చెప్పని తెలంగాణ సమాజం అనుకొని కేసీఆర్ గారికి ఏకపక్షంగా ఎన్నికల్లో ఓట్లు గుద్దాలి అని చెప్పని జగన్మోహన్ రెడ్డి ఆయన మరి కేసీఆర్ గారు ఆయనకు సలహా ఇచ్చాడో లేదు ఆయన కోట్ల రూపాయలతో నియమించుకున్న వ్యూహకర్తలకు సలహా ఇచ్చారో తెలీదు. ఈ విధమైన చచ్చు పుచ్చు ప్రయత్నాలు చేశారు. కానీ తెలంగాణ ప్రజలు వీటిని పరిగణలోకి తీసుకోలే. గ్రామీణ ప్రాంత తెలంగాణ సమాజం వాళ్ళు కేసీఆర్ గారికి వ్యతిరేకంగా ఓటేశారు. అదే సందర్భంలో నగర ప్రాంత తెలంగాణ సమాజం కేసీఆర్ గారికి అనుకూలంగా ఓటేశారు. అంతిమంగా కేసీఆర్ గారు అధికారానికి దూరం అయ్యారు. కాబట్టి ఇక్కడ అన్ని సందర్భాల్లో ప్రాంతీయపరమైన ఎమోషన్సే ఫ్లేరప్ అవ్వవు. రాష్ట్ర విభజన జరిగి దశాబ్ద కాలం గడిచిన తర్వాత ఇవాళ 2 రాష్ట్రాలు ఎవరి ఉనికిని వాళ్ళు చాటుకుంటా, ఎవరి అస్తిత్వం కోసం వాళ్ళు పోరాడతా, ఎవరి ఎదుగుదల కోసం వాళ్ళు ప్రయత్నాలు చేసుకుంటా, ఎవరికి వాళ్ళు ఆర్థికంగా వాళ్ళ పౌర సమాజాన్ని బలోపేతం చేసుకుంటున్న నేపథ్యంలో ఒక ఆరోగ్యకర పోటీ వివిధ రాష్ట్రాల మధ్య నెలకొని పారిశ్రామిక పెట్టుబడులు రప్పించుకోవాలి, యువతకు ఉపాధి కల్పన చేసుకోవాలి, సంపద సృష్టి చేసుకోవాలి, మెరుగైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పించుకోవాలి, మెరుగైన లోపల స్టాండర్డ్స్ కల్పించుకోవాలి, వాళ్ళ కొనుగోలు శక్తి పెరగాలి. వీటి మీద ప్రజలు ప్రభుత్వాలు దృష్టి పెడతా ఉన్నాయి. తమ పౌర సమాజం దేశంలో మిగిలిన రాష్ట్రాల పౌర సమాజం కన్నా మెరుగ్గా జీవింపజేసుకోవాలి, తద్వారా తమ రాజకీయ భవిష్యత్తు మనుగడ సాగాలి అని చెప్పని రాజకీయ పక్షాలు ఒక ఆరోగ్యకర పోటీ కొనసాగిస్తున్న నేపథ్యంలో వాటికి భిన్నంగా మీరు ఎల్లకాలం పౌర సమాజాలుగా మీరు కొట్లాడుకోండి, మీ మధ్య విభేదాలు సృష్టించి ఆ విభేదాల చలిమంటల్లో మేము చలిగాచుకుంటామని చెప్పని ఏ రాజకీయ పార్టీ ప్రయత్నం చేసినా ఇవాళ ఎల్లకాలం వాటికి మనుగడ ఉండదనేది 2023 తెలంగాణ ఎన్నికలు నిరూపించినాయి. ఇటువంటి పరిస్థితుల్లో కేసీఆర్ గారు మళ్ళీ తిరిగి తన రాజకీయంగా బలపడటానికి ఇదే దగ్గర మార్గం అనుకుంటున్నాడు, ఇదే షార్ట్ కట్ అని ఫీల్ అవుతున్నాడు. ఆయన ఫీల్ అయ్యి రేవంత్ రెడ్డి గారిని ఒక కుర్చీలోకి లాగుతున్నాడు. దాంతో రేవంత్ రెడ్డి గారు కూడా తన స్కిన్ తను కాపాడుకోవటం కోసం తెలంగాణ పౌర సమాజం తన్నెక్కడ తెలంగాణ ద్రోహి అనుకుంటుందో అని చెప్పని ఆయన కూడా అసంబద్ధంగా అనాలోచితంగా చంద్రబాబు నాయుడు గారి ప్రస్తావన తీసుకొస్తూ ఉన్నారు. ఇక్కడ గమనించుకోవాల్సింది 2020 మే 5వ తారీఖు రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ద్వారా రాయలసీమ డ్రాట్ మిటిగేషన్ ప్రాజెక్ట్ అని చెప్పని, రాయలసీమ కరువు నివారణ ప్రాజెక్ట్ అని చెప్పని దాన్నే వైసీపీ రాయలసీమ ఎత్తిపోతల పథకం అని చెప్పని ప్రస్తావిస్తూ ఉన్నారు. ఆ ప్రాజెక్టు శంకుస్థాపన చేశారు.
సహజంగా రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరిచిన కండిషన్ ప్రకారం ఇవాళ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు అనుమతి తీసుకొనైనా అనుమతి లేకుండా సరే ఒక ప్రాజెక్టును ఒక రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించినప్పుడు దాని డిపిఆర్ రెండో రాష్ట్రానికి తప్పనిసరిగా షేర్ చేయాలి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాజెక్టు సంకల్పించగానే తెలంగాణ ప్రభుత్వం దాని డిపిఆర్ ఇవ్వండి మాకు అని అడిగారు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర డిపిఆర్ లేదు. సరే కేంద్ర ప్రభుత్వం అనుమతులు అడిగారు, అనుమతులు లేవు. ఎన్జిటి పర్యావరణ అనుమతులు అడిగారు, అవి లేవు. అప్పుడు తెలంగాణ ప్రాంతం నుంచి ఎన్జిటిలో కేసు ఫైల్ చేశారు. ఓ డిపిఆర్ లేదు, ఓ కేంద్ర ప్రభుత్వ అనుమతులు లేవు, పర్యావరణ అనుమతులు లేవు, కానీ ఆయన ఏకపక్షంగా ప్రాజెక్టు శంకుస్థాపన చేశాడు కాబట్టి దీన్ని అడ్డుకోండి అని చెప్పని ఎన్జిటిలో కేసు ఫైల్ చేశారు. ఎన్జిటి ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ ఈ ప్రాజెక్టు అనుమతులు లేకుండా మేము టేకప్ చెయ్యము అని చెప్పని ఎన్జిటికి రాతపూర్వకంగా అఫిడవిట్ ఇచ్చాడు. అంటే 2023లో జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా పురుడు పోసుకుంటుంది అనుకున్న ప్రాజెక్టు మొక్కలోనే పీకేయటం జరిగింది. ఆ పీకేసింది కూడా జగన్మోహన్ రెడ్డి. అదే సమ్మర్లో దాని ప్రస్థానం ముగిసిపోయింది. ఇవాళ రాయలసీమ డ్రాట్ మిటిగేషన్ ప్రాజెక్ట్ అనేది ఉనికిలో లేదు, ఆ ప్రాజెక్ట్ నిర్మాణం జరగటం లేదు. కానీ ఆ అంశాన్ని ప్రస్తావిస్తూ రేవంత్ రెడ్డి గారు నా విజ్ఞప్తి మేరకు చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ డ్రాట్ మిటిగేషన్ ప్రాజెక్టును పక్కకు పెట్టారు అని చెప్పని ప్రస్తావించారు. అసలు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన అంశం కాదు అది, రేవంత్ రెడ్డి గారికి కూడా సంబంధించిన అంశం కాదు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండగా జగన్మోహన్ రెడ్డి గారు సంకల్పించిన ప్రాజెక్ట్ అది. ఆ రోజు కేసీఆర్ గారి ప్రభుత్వం, తెలంగాణ సమాజం, కొందరు వ్యక్తులు ఎన్జిటిలో కేసులు ఫైల్ చేశారు. కానీ అసలు సంబంధమే లేని ఈ అంశాన్ని రేవంత్ రెడ్డి గారు ప్రస్తావించడం అంటే కేసీఆర్ గారి పక్షం నుంచి ఎదురవుతున్న దాడుల నేపథ్యంలో, వాళ్ళ నుంచి ఎక్కువ పెడుతున్న విమర్శల నేపథ్యంలో వాటికి సమాధానంగా మీరు నన్ను చంద్రబాబు నాయుడు శిష్యుడు అంటున్నారు, కానీ చంద్రబాబు నాయుడు గారితో నాకున్న సాన్నిధ్యం దృష్ట్యా నేను తెలంగాణ ప్రయోజనాలే కాపాడాను చూడండి అని చెప్పని తాను పోర్ట్రేట్ చేసుకోవడంలో భాగంగా ఆయన ఈ విధమైన స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ ఈ విధమైన స్టేట్మెంట్ ఇచ్చిన పర్యవసానం సంబంధమే లేని చంద్రబాబు నాయుడు గారి మీద వైసీపీ పార్టీ తన హయాంలో జరిగిన తప్పుని కప్పిపెడుతూ చూసారా చంద్రబాబు రాయలసీమ ద్రోహి, చూసారా చంద్రబాబు రాయలసీమ ద్రోహి, రేవంత్ రెడ్డికి ఇచ్చిన మాట ప్రకారం రాయలసీమ కరువు నివారణ ప్రాజెక్టుని చంద్రబాబు ఆపేశాడట. ఆ ప్రాజెక్ట్ ఆపింది జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆపేశారు. సంకల్పించింది వాళ్ళే. ఆ ప్రాజెక్ట్ డిపిఆర్ లేదు, ఆ ప్రాజెక్టుకి కేంద్ర ప్రభుత్వ అనుమతులు లేవు, ఆ ప్రాజెక్టుకి పర్యావరణ అనుమతులు లేవు. ఆ లేని సందర్భంలో ఎన్జిటి ఆదేశాలతో ఎన్జిటి ఒక రకంగా జుట్టు పట్టుకొని మోకాళ్ళ మీద కూర్చోబెట్టి ఆ ప్రాజెక్ట్ ఆపింది జగన్మోహన్ రెడ్డి చేత. తన నిస్సహాయత, ఎన్జిటికి సమాధానం చెప్పుకోలేని తన అసమర్థత కారణంగా ఆ ప్రాజెక్ట్ ఆపేయించాడు. అటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ చంద్రబాబు నాయుడు గారి మీద విమర్శలు ఎక్కువ పెడతా ఉన్నాడు. ఇక్కడ ఎన్డీఏ కూటమిది, తెలుగుదేశం పార్టీది, చంద్రబాబు నాయుడు గారిది కూడా కొంత లోపం ఉంది. వైసీపీ హయాంలో ఈ ప్రాజెక్టు ప్రాతిపదికగా ఒక కుంభకోణానికి పాల్పడ్డారు. నేను ఆ వివరాలు చెప్తాను. ఎన్జిటి ఆదేశాలతో ఆ ప్రాజెక్టుకి మేము టేకప్ చేయటం లేదు అని చెప్పని చీఫ్ సెక్రటరీ ఎన్జిటికి అఫిడవిట్ ఇచ్చాడు. ఇచ్చిన మేరకు అంతకుముందు మీరు కనుక ఈ ప్రాజెక్ట్ ఆపకపోతే అధికారులను ప్రాసిక్యూట్ చేస్తానని ఎన్జిటి వార్నింగ్ ఇచ్చింది. దాంతో ఆ వార్నింగ్కి భయపడ్డ చీఫ్ సెక్రటరీ తను ఎక్కడ తీసుకెళ్ళి జైల్లో వేస్తారో అని చెప్పని మేము ఈ ప్రాజెక్ట్ టేకప్ చేయట్లేదని అఫిడవిట్ ఇచ్చాడు. అంటే ఇక ఆ ప్రాజెక్ట్ ముగిసిపోయింది కదా, ప్రాజెక్ట్ ఎగ్జిస్టెన్స్లో లేదు కదా. ఎగ్జిస్టెన్స్లో లేని ప్రాజెక్టును చూపించి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ దగ్గర 950 కోట్ల రూపాయల లోన్ అడిగారు. ఇప్పుడు మీరు హౌసింగ్ లోన్ పెట్టుకుంటున్నారు, మీరు స్థలం మీ పేరు మీద ఉండాలి, మీరు ఆ ఇల్లు కట్టుకుంటే మీకు ఇచ్చిన హౌసింగ్ లోన్ మళ్ళీ తిరిగి సక్రమంగా మీకు ఇచ్చిన ఈఎంఐ ప్రకారం ప్రతి నెల చెల్లించే ఆర్థిక స్తోమత మీకు ఉండాలి, ఆదాయ వనరులు మీకు ఉండాలి. ఈ డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకున్నాక కదా మీకు హౌసింగ్ లోన్ ఇచ్చేది. కానీ అసలు నిర్మాణంలో లేని ప్రాజెక్టు పేరిట వీళ్ళు లోన్ అడిగారు. పోనీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ అయినా సరే వీళ్ళు ఈ ప్రాజెక్ట్ కడుతున్నారా లేదని చెప్పని వెరిఫై చేసుకున్నాక కదా లోన్ ఇవ్వాలి. వాళ్ళు కూడా అదేం పరిగణలోకి తీసుకోకుండా లోన్ ఇచ్చేశారు 950 కోట్లు. సరే రాష్ట్ర ప్రభుత్వం కక్కుర్తిపడి లోన్ తెచ్చుకుంది అనుకుందాం, వాళ్ళు లోన్ ఇచ్చారే అనుకుందాం. రాష్ట్ర ప్రభుత్వం కదా గ్యారంటీ ఇస్తుంది, ప్రభుత్వం ఎందుకు అబద్ధం ఆడుద్దులే అని చెప్పని ప్రభుత్వం మీద ఉన్న నమ్మకంతో, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం కదా అని చెప్పని ప్రభుత్వం మీద ఉన్న నమ్మకంతో లోన్ ఇచ్చారే అనుకుందాం. కానీ ఏం చేయాలి? ఆ డబ్బులు ఒకసారి లోన్ శాంక్షన్ అయినాక ఎవరి చేతికి రావాలి? రాష్ట్ర ప్రభుత్వానికి లోన్ శాంక్షన్ అయితే ఎవరి చేతికి రావాలి డబ్బులు? రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు రావాలి కదా. స్టేట్ గవర్నమెంట్ కన్సాలిడేటెడ్ ఫండ్ అంటారు, రాష్ట్ర ప్రభుత్వ ఖజానా
దానికి రావాలి డబ్బులు. కానీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి డైరెక్ట్గా ఒక కాంట్రాక్టర్ అకౌంట్గా డబ్బులు వెళ్ళిపోయినాయి. ప్రభుత్వానికి వచ్చి ప్రభుత్వం నుంచి ఆ కాంట్రాక్టర్కి చెల్లించడం జరగాల్సిన ప్రొసీజర్. కానీ ఇక్కడ ఆ ప్రొసీజరే ఫాలో కాల. రాష్ట్ర ప్రభుత్వ గ్యారంటీతో తీసుకున్న లోన్ డబ్బులు, రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రాజెక్టు కోసం చెప్పని తీసుకున్న లోన్ డబ్బులు రాష్ట్ర ప్రభుత్వానికి రాకుండానే డైరెక్ట్గా కాంట్రాక్టర్ అకౌంట్కి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి చెల్లింపులు జరిగాయి. దీని మీద కనుక చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం విచారణ జరిపిస్తే నాడు ఈ లోన్ అడిగిన చీఫ్ సెక్రటరీలు, నాడు ఈ లోన్ శాంక్షన్ చేసిన పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ అధికారులు, అలాగే పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి ఆర్థిక శాఖకి ఖజానాకి రావాల్సిన డబ్బులు రాకుండా డైరెక్ట్గా కాంట్రాక్టర్కి చేసిన చెల్లింపుల నేపథ్యంలో నాటి ఆర్థిక శాఖ అధికారులు ఇందరు జైలుకి వెళ్తారు. ఇంతమంది ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రికో ఆర్థిక శాఖ మంత్రికో జగన్మోహన్ రెడ్డికో బుగ్గన రాజనాథ్ రెడ్డికో తెలియకుండానే ఇంత కుంభకోణానికి పాల్పడ్డారా? మరి వీళ్ళు ఏం చేస్తున్నారు? కాబట్టి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రకృతి వనరైన ఇసుకను ఉచితంగా ఇవ్వాలని ఒక డెసిషన్ తీసుకుంటేనే ప్రభుత్వ ఖజానా గండికొట్టారని కేసు పెట్టిన జగన్మోహన్ రెడ్డి ఇవాళ దీనికేం సమాధానం చెప్తాడు? ఆ రోజులో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా ఉన్న పయ్యవల కేశవ్ గారు ఈ అంశాన్ని వెలుగులోకి తెచ్చారు. ఇవాళ ఎన్డీఏ కూటమి, ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని రాయలసీమ ద్రోహిగా చిత్రీకరిస్తున్న జగన్మోహన్ రెడ్డి తన హయాంలో తన ప్రభుత్వం ద్వారా ఆపేయించబడ్డ ప్రాజెక్టుకి సంబంధం లేని చంద్రబాబు నాయుడు గారిని బాధ్యునిగా చూపిస్తూ రాయలసీమ పౌర సమాజం జగన్మోహన్ రెడ్డిని రాయలసీమ ద్రోహిగా పరిగణించారు. కాబట్టి 2019లో 49 సీట్లు ఇచ్చిన రాయలసీమ 2024లో 7 సీట్లకు పరిమితం చేసింది. కాబట్టి రాయలసీమ ప్రజలకు ఒక విచక్షణ ఉంది, విఘ్నత ఉంది. వాళ్ళు పాలకుడిగా జగన్మోహన్ రెడ్డి పాలన చూసిన తర్వాత ఏ నాయకుడినైతే మనం నమ్మకూడదు అటువంటి నాయకుడిని నమ్మి మన భవిష్యత్తు, మన బిడ్డల భవిష్యత్తు మనం పండుగ పెట్టుకున్నాం అని చెప్పని రిలీజ్ అయ్యి మొన్నటి ఎన్నికల్లో వాళ్ళ తీర్పు వాళ్ళు ఇచ్చారు. అయినా సరే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారిని రాయలసీమ ద్రోహిగా చిత్రీకరిస్తూ ఉన్నాడు. కాబట్టి అసలు సిసలు దోషులు ఎవరు? ఎవరు ఈ అనుమతులు లేకుండా ప్రాజెక్టును సంకల్పించింది? ఎవరు ఈ అనుమతులు లేని ప్రాజెక్టు కోసం లోన్లు తెచ్చింది? ఎవరు నిర్మాణంలో లేని ప్రాజెక్టుకి లోన్లు ఇచ్చింది? ఎవరు ఈ ప్రాజెక్టు పేరిట తెచ్చుకున్న డబ్బుని డైరెక్ట్గా కాంట్రాక్టర్ అకౌంట్కి మళ్లించింది అనేది వాళ్ళని అకౌంటబుల్ చేసి సరైన విచారణ జరిపిస్తే అసలు సిసలు ద్రోహులు దోషులు ఎవరో తేలుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.